హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ లైవ్. సో ఇవాళ వచ్చేసి నేను యూజువల్గా మనం రెగ్యులర్గా బ్రైడల్ వేర్ కానివ్వండి, ఓన్లీ నెక్లెస్ సెట్స్ కానివ్వండి అలా చూస్తున్నాం కదా. సో ఇవాళ నేను వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అంటే ట్రెడిషనల్ కానివ్వండి, మీరు వెస్ట్రన్ వేర్ కానివ్వండి, పార్టీ వేర్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని తీసుకొచ్చాను. ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రోడక్ట్స్ గురించి క్లియర్గా చూద్దాము. చూసే ముందు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉందండి, జస్ట్ ఆపోజిట్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్, రోడ్ నెంబర్ 36. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 9100097424. ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా, ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ స్టోర్ విజిట్ అవ్వచ్చు. ఒకసారి ప్రోడక్ట్స్ చూద్దాం. సో ఇవాళ నేను ఓన్లీ యాక్సెసరీస్ తీసుకొచ్చానండి, లైక్ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, బాజుబంద్. సో ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ వేర్కి యాక్సెసరీస్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాను. సో ఒకదాని తర్వాత ఒకటి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను బాజుబంద్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్గా గోల్డ్ యాంటిక్ నక్షీ వర్క్తో ఉన్న బాజుబంద్ అండి. సెంటర్లో మనకి లక్ష్మీదేవి డిజైన్ ఉంది. డిజైన్ అంతా కూడా మనకి చాలా డీటెయిల్డ్ వర్క్తో, వర్క్మెన్షిప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి నక్షీ వర్క్ అండి, యాంటిక్ పాలిష్తో వచ్చింది విత్ కుందన్ కాంబినేషన్. ఇవి చూడండి, రూబీ పొటాస్తో వర్క్ అంతా కూడా చాలా డీటెయిల్డ్ అండ్ నీట్ ఫినిషింగ్స్తో వచ్చింది. అండ్ మీరు పైన ఈ గోపురం లాగా కూడా డిజైన్ అనేది చూస్తున్నారు కదా, చాలా క్లియర్ డీటెయిలింగ్స్తో, చాలా నీట్ ఫినిషింగ్స్, నీట్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా క్లియర్గా అనేవి కనిపిస్తున్నాయి. సెంటర్లో లక్ష్మీదేవి కూడా ఆ కార్వింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి దాని కిందన మనకి హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. మనకి స్మాల్ సైజ్ పర్ల్స్ ఇచ్చేసి బిగ్గర్ సైజ్ రూబీ బీడ్స్ అనేవి ఇచ్చారండి. వాటి కిందన కూడా మనకి పర్ల్ హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. సో హెవీగా బాజుబంద్ చూస్తున్న వాళ్ళు ఇలాగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బాజుబంద్లో కూడా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇది మీరు చిక్ చోకర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 2-in-1 లాగా ఉంటాయి అన్నమాట బాజుబంద్స్. నెక్స్ట్ వచ్చేసి నేను గోల్డ్లోనే ట్రెడిషనల్గా బ్యాంగిల్స్ తీసుకొచ్చాను. ఈ బ్యాంగిల్స్ చూడండి, మనకి ఓవరాల్గా లక్ష్మీదేవి విత్ కోరల్ కాంబినేషన్లో కనిపిస్తుంది. లక్ష్మీదేవి డిజైన్ అనేది కనిపిస్తుంది. దానిపైన ఎమరల్డ్ ఉంది. ఎమరల్డ్ చుట్టూతో కూడా మనకి పీకాక్ డిజైన్ విత్ రూబీ కాంబినేషన్ వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి మనకి కోరల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది కూడా మనకి డీప్ నక్షీ వర్క్ విత్ యాంటిక్ పాలిష్ ఉంది. సో సింపుల్గా మీరు ఏదైనా హెవీ అటైర్ మీదకి ఎలాంటి యాక్సెసరీస్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా బ్యాంగిల్స్ వేసేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది. డిజైన్ చూసారు కదా, కంప్లీట్లీ మనకి నక్షీ డిజైన్, డీప్ నక్షీ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. వర్క్మెన్షిప్ అనేది మనకి డీటెయిల్డ్ వర్క్తో కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లేదు మీరు సింపుల్గా కడా ప్రిఫర్ చేస్తున్నారు అంటే నేను కడాస్ కూడా తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి సింపుల్ కడా, మనకి సెంటర్లో అనేది డిజైన్ వచ్చింది. ఎక్కువగా కలర్ స్టోన్స్ కూడా ఏమీ లేకుండా ప్లెయిన్ కాన్సెప్ట్లో సైడ్ చూస్తే మనకి ఇదంతా డిజైన్ అంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి కడా కాన్సెప్ట్లో ఉందండి. స్క్రూ సిస్టమ్ ఉంటుంది దీనికి. ఇందులో వచ్చేసి మనకి రూబీ పోటా డిజైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి కంప్లీట్గా నక్షీ డిజైన్ అనేది ఇచ్చారు. స్టార్టింగ్లో కొంచెం నక్షీ డిజైన్ అనేది వచ్చింది. సో ఇలాగే ఇంకొక కాన్సెప్ట్లో కడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లెస్ స్టోన్ వర్క్తో ఉంది. ఇది వచ్చేసి మనకి స్టోన్ వర్క్తో ఉంది. ఇది వచ్చేసి మనకి డైమండ్ వర్క్ లాగా కనిపిస్తుందండి, క్లోజ్డ్ సెట్టింగ్ డైమండ్ వర్క్ లాగా. సెంటర్లో ఒకటి మనకి రూబీ ఇచ్చేసి ఓవరాల్గా సీజెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా స్క్రూ సిస్టమ్. సైడ్ అంతా కూడా మనకి ఇలా డిజైన్ లాగా వచ్చిందండి, జిగ్జాగ్ డిజైన్ లాగా. సో ఇవి వచ్చేసి కడా కాన్సెప్ట్లో చూపించాను. నెక్స్ట్ మనకి ట్రెడిషనల్ యాక్సెసరీస్ అయిపోయినాయి కదా, నేను వచ్చేసి కొంచెం వెస్ట్రన్ యాక్సెసరీస్ చూపిస్తాను. ట్రెడిషనల్లో డైమండ్లో కూడా చూడాలి అనుకున్న వాళ్ళు ఇలా చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్లో డైమండ్ హ్యాంగింగ్స్. హెవీ అవుట్ఫిట్స్ మీదకి ఓన్లీ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి లెంత్ ఆల్మోస్ట్ 4 to 5 inches ఆఫ్ లెంత్ ఉందండి. అండ్ మనకి ఇది డిటాచబుల్ కాన్సెప్ట్లో ఉంది. ఓన్లీ స్టడ్ యూస్ చేసుకోవచ్చు, స్టడ్ ప్లస్ హ్యాంగింగ్ యూస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మనకి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి, లేదు అంటే వెస్ట్రన్ అవుట్ఫిట్ మీదకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ట్రెడిషనల్ మీదకి అంటే మీరు ఏదైనా జ్యువెలరీతో కూడా పెయిరప్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఈ ఎమరల్డ్ ఏదైతే ఉందో అది కలర్ స్టోన్ చేంజబుల్స్. 2 ఎమరల్డ్స్ ఉన్నాయి కదా, అవి కలర్ స్టోన్ చేంజబుల్స్. అండ్ డిజైన్ వైజ్ కూడా మనకి చాలా ప్రిటీగా కనిపిస్తుందండి ఇది. నెక్స్ట్ ట్రెడిషనల్గా వస్తే మనకి ఇది ఈ డైమండ్ జుమ్కా ప్లస్ హ్యాంగింగ్ అనమాట.
ఇది వచ్చేసి మనకి లక్ష్మీదేవి కాన్సెప్ట్తో వచ్చింది. క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్లో ఉందండి. లక్ష్మీదేవి జుమ్కా కాన్సెప్ట్. పైన హ్యాంగింగ్ లాగా లక్ష్మీదేవి ఉంది, కిందన వచ్చేసి జుమ్కా. జుమ్కా కిందన కూడా మనకి గోల్డ్ బాల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ అక్కడక్కడ మనకి గోల్డ్ బీడ్స్ అనేవి ఇచ్చి హైలైట్ చేశారండి. ఇది క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ కాన్సెప్ట్లో ఉంది. డైమండ్లో విత్ నక్షి డిజైన్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇలాగ యాక్సెసరీస్ కూడా చాలా డిఫరెంట్గా యాక్సెసరీస్ మన దగ్గర స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి. మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు, లేదా మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు 9100097424 నెంబర్కి. ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే దాని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. సో దట్ మేము మీకు వాట్సాప్లో అన్ని డీటెయిల్స్ కానివ్వండి, లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కానివ్వండి, మేము అవైలబుల్ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి డైమండ్లో బ్రేస్లెట్స్ చూపిస్తున్నాను. ఇది మనకి కాంటెంపరీ కాన్సెప్ట్లో వచ్చిన బ్రేస్లెట్ అండి. కంప్లీట్లీ మనకి కలర్ స్టోన్ కాన్సెప్ట్స్ వచ్చాయి. మనకి ఇందులో కోరల్ ఉంది, ఎమరల్డ్ ఉంది, అండ్ లైట్ షేడెడ్ రూబీ కాన్సెప్ట్ వచ్చింది. మనకి ఈ బ్రేస్లెట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చింది చూడండి. ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ ద ఎమరల్డ్, లైట్ షేడ్ ఎమరల్డ్తో మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. సో దీని సైడ్స్ కూడా మనకి కొంచెం మెష్ డిజైన్ అనేది వచ్చిందండి. సో బ్రేస్లెట్స్ కాంటెంపరీ స్టైల్లో బ్రేస్లెట్స్ కావాలి అని అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ కాంటెంపరీ స్టైల్లోనే బ్రేస్లెట్ అనేది చూపిస్తున్నాను నేను. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి రూబీస్ అండ్ డైమండ్స్ కాంబినేషన్లో బ్రేస్లెట్ అండి. మనకి వైట్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. ఓవరాల్గా మీరు బ్రేస్లెట్ అంతా కూడా వైట్ గోల్డ్తోనే ఉంది. మనకి బ్యాక్ సైడ్ కూడా మెష్ డిజైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి రూబీస్ అండ్ డైమండ్స్ ఉన్నాయి. ఇందులో డైమండ్స్ వచ్చేసి మనకి బిగ్గర్ సైజ్ డైమండ్స్, పియర్స్ అండ్ మార్క్యూస్ షేప్లో ఉన్న డైమండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకి క్లిప్పింగ్ సిస్టమ్ అనమాట. సో మనకి ఈజీగా క్లిప్ చేసేసేయచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనకి బ్యాంగిల్ లాగా వేయాల్సిన పని ఏమీ లేదు. సింపుల్గా ఇలా వస్తుందండి. ఇది రూబీస్ కాంబినేషన్తో వచ్చిన బ్రేస్లెట్. వైట్ గోల్డ్తో వచ్చింది ఇదంతా కూడా మనకి. ఇందులో రూబీస్ వచ్చేసి మనకి కొంచెం రెక్టాంగిల్ షేప్లో వచ్చాయి. అండ్ అక్కడక్కడ ఈ డైమండ్స్ చూడండి, ఒకటి మార్క్యూస్ అండ్ పియర్స్ కాంబినేషన్తో డైమండ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఇది ఇచ్చారండి, డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. సో బ్రేస్లెట్స్ నాట్ ఓన్లీ ఇన్ కాంటెంపరీ, ట్రెడిషనల్లో కూడా బ్రేస్లెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కడా కాన్సెప్ట్లో. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కాన్సెప్ట్లో బ్రేస్లెట్. సెంటర్ వచ్చేసి మనకి ఎమరల్డ్స్ కాన్సెప్ట్తో ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారండి. అండ్ ఓవరాల్గా మనకి సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది. వైట్ కంప్లీట్లీ స్మాల్ సైజ్ డైమండ్స్ కాంబినేషన్తో. ఇది కూడా మనకి క్లిప్పింగ్ సిస్టమ్తో వచ్చిందండి. క్లిప్పింగ్ సిస్టమ్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు, ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సైజెస్ బట్టి కాకుండా మనకి ఓపెన్ కాన్సెప్ట్తో వచ్చింది కాబట్టి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్గా బ్రేస్లెట్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి షాన్లియర్స్ కాన్సెప్ట్లో వచ్చాయి. ఈ హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి వైట్ గోల్డ్ కాన్సెప్ట్తో వచ్చింది. సెంటర్లో వచ్చేసి చిన్న ఎమరల్డ్ అనేది ఇచ్చారు. అండ్ ఇందులో దీనికి వచ్చేసి మనకి కంప్లీట్లీ బిగ్గర్ సైజ్ డైమండ్స్ అనేవి కాంబినేషన్తో వచ్చిందండి. బిగ్గర్ సైజ్ డైమండ్స్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇందులో డైమండ్స్ కూడా మనకి రౌండ్ కాకుండా పియర్స్ అనేవి వచ్చాయండి. పియర్స్ అండ్ మార్క్యూస్ షేప్స్లో డైమండ్స్ వచ్చాయి. అండ్ ఎమరల్డ్ కాంబినేషన్తో వచ్చింది ఇదంతా కూడా. సో హ్యాంగింగ్స్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కొంచెం ఫ్యూజన్ కాన్సెప్ట్లో ఉన్నాయి. ఇందులోనే ఇంకొంచెం కాంటెంపరీ డిజైన్లో చూపిస్తానండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి కాంటెంపరీ డిజైన్లో డైమండ్ హ్యాంగింగ్స్ కాంబినేషన్ విత్ ద లైట్ షేడ్ ఆఫ్ ఎమరల్డ్స్ అండ్ బిగ్గర్ సైజ్ డైమండ్స్. ఇదంతా కూడా మనకి అక్కడక్కడ ఎమరల్డ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. లైట్ షేడ్ ఎమరల్డ్స్ వచ్చాయి. అండ్ మనకి ఇది చాంద్బాలి కాన్సెప్ట్లో వచ్చింది. త్రీ చాంద్బాలి కాన్సెప్ట్లో వచ్చింది. అండ్ మనకి ఇది లెంత్ కూడా ఆల్మోస్ట్ 4 to 5 inches ఆఫ్ లెంత్ ఉంటుంది. సో హెవీగా ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్స్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను యాక్సెసరీస్ అంటే నాట్ ఓన్లీ బ్రేస్లెట్స్, అవి రింగ్స్ కూడా మనకి యాక్సెసరీస్ కిందకే వస్తుందండి. రింగ్స్ చూపిస్తున్నాను నేను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ కాక్టైల్ రింగ్ అనమాట. బటర్ఫ్లై కాన్సెప్ట్తో వచ్చింది. బటర్ఫ్లై ఇది వచ్చేసి రూబీస్ అండ్ ఇది వచ్చేసి మనకి కోరల్స్ కాన్సెప్ట్తో వచ్చిందండి. ఎమరల్డ్స్, కోరల్స్ అండ్ లైట్ షేడ్ ఆఫ్ టాన్జరైట్స్ కాన్సెప్ట్తో వచ్చింది. చూడండి, ఫింగర్కి పెడితే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో.
సో ఇవన్నీ కూడా మనకి కోరల్ ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ పైన కూడా డైమండ్ వర్క్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడంతా మనకి లీఫ్ ప్యాటర్న్లో డైమండ్ వర్క్ అనేది వచ్చిందండి. బటర్ఫ్లై ఓవరాల్గా మనకి విత్ ఎమరల్డ్స్ అండ్ టాన్సనైట్స్ విత్ డైమండ్ కాంబినేషన్తో బటర్ఫ్లై ఇచ్చారు. సో చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా ఈ రింగ్. హెవీ వెస్ట్రన్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఒక సింగిల్ రింగ్ పెట్టుకొని వెళ్ళినా కూడా మీకు అవుట్ఫిట్ లుక్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. సో అంత హెవీగా కాదు, సింపుల్గా చూస్తున్నారు అని అంటే ఇది ట్రయాంగిల్ ఎమరల్డ్స్ కాన్సెప్ట్తో వచ్చిన రింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఇందులో వచ్చేసి మనకి ఎమరల్డ్ బీడ్స్ విత్ పర్ల్ కాంబినేషన్తో వచ్చిందండి. ఓవరాల్గా డైమండ్స్తో వచ్చింది. అండ్ డిజైన్ వైజ్ కూడా చాలా యూనిక్గా చాలా ప్రిటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోరల్ కాన్సెప్ట్తో వచ్చిందండి. రెగ్యులర్గా మనకి కోరల్ అంటే డార్క్ కలర్ ఆరెంజ్తో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆరెంజ్ విత్ డైమండ్స్ కాన్సెప్ట్తో వచ్చింది. అక్కడక్కడ మనకి డైమండ్స్ అనేవి కోరల్స్ పక్కన కనిపిస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఇది ఫ్లవర్ షేప్లో వచ్చిన రింగ్ అనమాట. సో నాట్ ఓన్లీ ఫర్ మీకు ఏదైనా ఫ్రెండ్స్కి గిఫ్టింగ్ కానివ్వండి, వెడ్డింగ్స్లో అలా కూడా మీరు ఇది ప్రిఫర్ చేయొచ్చు. గిఫ్టింగ్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రింగ్స్ అన్నమాట నేను ఇప్పుడు చూపించేవి. నెక్స్ట్ వచ్చేసి మనకి టాన్సనైట్ కాంబినేషన్లో రింగ్ అండి. ఇది డిజైన్ అండ్ డిఫరెంట్గా ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. పైనంతా కూడా మనకి డైమండ్స్ వచ్చాయి. అండ్ కింద రౌండ్ లేయర్ యూ షేప్లో లేయర్ మొత్తం మనకి టాన్సనైట్ బీట్స్తో వచ్చిందండి. డిఫరెంట్గా చాలా యూనిక్ ప్యాటర్న్లో ఉంది. మీరు వైట్ గౌన్స్ మీది కానివ్వండి లేదా బ్లూ ప్యాటర్న్లోకి కానివ్వండి వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. సో రింగ్స్లో కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్లో ఉంది. చాలా లైట్ పింకిష్ రూబీస్ అనమాట విత్ డైమండ్ కాంబినేషన్. సో డిఫరెంట్గా యూనిక్గా చూడాలనుకున్న వాళ్ళు ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో చూడొచ్చు. సో ఇవి ఇవాటి యాక్సెసరీస్ అనమాట. నేను యూజువల్గా నెక్లెస్ సెట్స్ తీసుకొస్తుంటాం, బ్రైడల్ సెట్స్ తీసుకొస్తుంటాం కదా, వాటికి తగ్గ యాక్సెసరీస్ కూడా మనం చూపించాలి కాబట్టి ఇవాళ లైవ్ మొత్తం యాక్సెసరీస్ చూపించాను. మీకు నెక్స్ట్ ఇంకా ఏమైనా లైవ్లో చూడాలి అని అనుకున్నా మీరు మాకు వాట్సాప్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. సో దట్ మేము అవి నెక్స్ట్ లైవ్లో చూపిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.